99.93% ఓట్లతో గెలుపు. నార్త్ కొరియా అధ్యక్ష రిజల్ట్స్ ఇవి. ఎన్నికలు జరిగాయంటారు కానీ పోటీ ఎక్కడుంది? ప్రతిపక్షం లేని రాజకీయ వ్యవస్థకు నార్త్ కొరియా ఎలా ఉదాహరణగా మారింది? మరోసారి అధ్యక్షుడిగా కిమ్ గెలవటంతో నెక్స్ట్ ఏం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ఎన్నికల్లో కాదు, దాదాపు 75 ఏళ్ల చరిత్రలో ఉంది. 1948లో దేశం ఏర్పడినప్పటి నుంచి నార్త్ కొరియా రాజకీయ వ్యవస్థ ఒకే దిశగా నడిచింది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అని ఒకే కమ్యూనిస్టు పార్టీ చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించారు. బయటికి చిన్న పార్టీలు ఉన్నట్టే కనిపించినా అవి నిజంగా ప్రత్యామ్నాయం కాదు, అది వ్యవస్థలో భాగం. కొరియా యుద్ధం తర్వాత ఈ నియంత్రణ మరింత గట్టిగా మారింది. భద్రత, దేశభక్తి, శత్రుభయం అనే 3 భావాలను ప్రజల్లో బలంగా నాటారు. వేరే అభిప్రాయం ఉన్నవారిని దేశ ద్రోహులుగా ముద్రవేశారు. దీంతో ప్రతిపక్షం అనే ఆలోచనే క్రమంగా కనుమరుగైంది. ఇక్కడ ఎన్నికల విధానం కూడా పూర్తిగా భిన్నం. ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉంటాడు. అతను ఇప్పటికీ అధికార పార్టీ ఎంపిక చేసిన వ్యక్తే. అందుకే భారీ శాతం ఓట్లు ఒకే దిశలో పడటం ఆశ్చర్యంగా కనిపించినా అక్కడ అది సహజంగా మారిపోయింది. ఇప్పుడు 0.07% వ్యతిరేక ఓట్లు ఎందుకు చూపిస్తున్నారనేది ఆసక్తికర అంశం. ఇది నిజమైన ప్రజాస్వరం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తిగా 100% చూపించకుండా కొంచెం వ్యతిరేకతను చూపించడం ద్వారా ప్రజలకు ఆప్షన్ ఇచ్చామనే భావనను సృష్టించే ప్రయత్నం మాత్రమే. సో ఈసారి ఎన్నికల్లో మరో ముఖ్యమైన విషయం భారీ మార్పులు. దాదాపు 70% కొత్త సభ్యులను తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదు. ఇదొక స్పష్టమైన సంకేతం. పాత నాయకత్వాన్ని పక్కకు జరిపి పూర్తిగా నమ్మకస్తులను ముందుకు తీసుకురావడం ద్వారా అధికారాన్ని ఇంకా బలపరచడం. ఇలా కిమ్ చుట్టూ ఒక కొత్త వలయం ఏర్పడుతోంది. మరోసారి కిమ్ అధికారంలోకి రావటం నిజానికి పెద్ద మార్పు కాదు. అయితే ఈసారి పాలనలో ఆయన కఠిన నిర్ణయాలు మరింతగా తీసుకునే అవకాశం ఉంది. దక్షిణ కొరియాతో సంబంధాలపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. అంతర్జాతీయంగా మరింత కఠిన వైఖరి కొనసాగించవచ్చు. మొత్తానికి నార్త్ కొరియా ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని క్లియర్గా చెబుతున్నాయి. అక్కడ ప్రజలు నాయకుడిని ఎంచుకోరు. ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరోసారి అంగీకరిస్తారు. అదే కారణంగా అక్కడ ఎన్నికలు ఉంటాయి, కానీ ప్రతిపక్షం ఉండదు.